ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఈ యొక్క వాగ్దానం వింటున్న ప్రియమైన వార్లారా, మీ చుట్టూరు ఉండే క్లిష్టమైన పరిస్థితులను చూసి, ఆర్థిక సమస్యలను చూసి, రకరకాల మనుషుల్ని చూసి, శరీర అనారోగ్యాన్ని బట్టి భయపడుతున్నారా? దేవుడు నన్ను చెయ్యి విడిచిపెట్టేశాడు అనుకుంటున్నారా? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకు, నీకు సహాయం చేస్తాను, నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అని ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నీవు భయపడకు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. వాగ్దానాన్ని బట్టి ప్రార్థించండి. విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క వాగ్దానం నీ జీవితంలో ఆశీర్వాదంగా మారిపోతుంది. నీవు దేవుని మీద ఆధారపడినప్పుడు ఎప్పటికీ నీ చెయ్యి ఆయన చేతిలో ఉంటుంది. నీ యొక్క భయాలన్నీ తొలగిపోతాయి. నీకు కలిగిన ప్రతి శోధన, అనారోగ్యాన్ని ఆయన తొలగిస్తాడు. అంత మాత్రమే కాకుండా నీ మీద కోపపడిన వారు సిగ్గుపడేలా చేస్తాడు. అద్భుతంగా కాపాడుతాడు, పోషిస్తాడు. చెప్పబడిన వాగ్దానము మీ యొక్క జీవితాల్లో దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థన అవసరత ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ యొక్క వాగ్దానాలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నీ యొక్క చేతి నీడలో భద్రపరచండి. వారి యొక్క చెయ్యి పట్టుకొని నడిపించండి. పనుల్లో తోడై ఉండండి. వారికి భయం కలిగించే ప్రతి వేదన, శోధన దూరపరచండి. అనారోగ్యాన్ని తొలగించండి. నీ యొక్క దీవెన ఆశీర్వాదాలతో వారిని కాపాడండి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట అడిగి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాగ్దానములను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.